సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో మంత్రులు మాట తప్పి కరీంనగర్, వరంగల్ జిల్లా రైతులను మోసం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి ఎల్నినో లాంటి కరువు ఏర్పడిందన్నారు. దేవాదులకు నీటిని విడుదల చేసిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దేవాదుల మేం కట్టిన ప్రాజెక్టు, ప్రతి చుక్క నీళ్ళు ఎత్తుతాం, 38.16 టీఎంసీల నీళ్లు దేవాదుల నుంచి ఎత్తుతాం, 22 రిజర్వాయర్లు నింపుతాం, ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తాం, మా చిత్తశుద్ధి నిరూపించుకుంటామని. ఇంత ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? ఇంత ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లుండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్ళని కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఇంత ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు. నిన్న పాకాల కింద తూములు మూసేసిండ్రు, నీళ్ళు ఇవ్వమంటున్నారు. అరే మంత్రులు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామంటారు. నిన్న పాకాల ప్రాజెక్ట్ కింద కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పిలిచి నీళ్ళు ఇయ్యము, మీరు నాట్లు వేసుకోవద్దు అంటారు. మరి మంత్రులు చెప్తే నమ్మి నాట్లు వేసుకున్న రైతుల పరిస్థితి ఏంది? నీళ్ళు ఉండగా కూడా కలెక్టర్ గారు నీళ్ళు ఇయ్యమని ఎట్లా చెప్తారు? మంత్రులది ఒక మాట, వరంగల్ కలెక్టర్ది ఒక మాట ఉంటుందా? కలెక్టర్ చెప్పింది తప్ప, జూలై 13 నాడు మంత్రులు చెప్పింది తప్ప. క్షమాపణ చెప్పండి. మరి మీ చేతగాంతనం వల్ల, మేము సకాలంలో మోటార్లు మరమ్మతు చేయకపోవడం వల్ల 10 మోటార్లు నడపలేకపోతున్నాం, తప్పైందని క్షమాపణ కోరండి రైతాంగాన్ని. ఏమనంటే ఎన్డీఎస్ఏ అని బీఆర్ఎస్ మీద బుర్ర చల్లడానికి చిల్లర రాజకీయాలు చేసినావు. ఇక్కడేం రాజకీయం? ఈడేమడ్డం వచ్చింది? 10 మోటార్లు నడపకుండా జూన్ 1వ తేదీ నుంచి ఇవాళ వరకు 50 రోజుల నుంచి ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది ద్రోహమే. 2011లో దేవాదుల టనల్ కూలిపోతే 3 ఏళ్ళు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టించుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏనంటే బీఆర్ఎస్ని ఆపుతా, బీఆర్ఎస్ని మళ్ళీ గెలవనీయా, బీఆర్ఎస్ని ఆపు పెడతా. బీఆర్ఎస్ని ఆపు పెట్టిన తర్వాత ముందు నీళ్ళాపు, ముందు నీళ్ళెత్తు, ముందు బీఆర్ఎస్ని ఆపే సంగతి తర్వాత చూసుకుందాం. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ని ఆపుడు సంగతి తర్వాత చూసుకుందాం. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం.